చాలామంది హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్న టైంలో ఎంతో డబ్బు అనేది పెడుతూ ఉంటారు హౌస్ కన్స్ట్రక్షన్ చేసే టైంలోని. అలాంటి టైంలో వీళ్ళు ఏంటంటే ఇంటికి మనం ఎలాంటి స్టీల్ అనేది యూస్ చేస్తే బాగుంటుంది, అదే ఐరన్ బార్స్ ఉంటాయి కదా టీఎంటీ బార్స్ అనేవి, అవి ఎలాంటివి వాడితే బాగుంటుంది అండ్ ఇసుక అనేది ఎలాంటిది యూస్ చేసుకోవాలి అండ్ అట్లాగే మెయిన్ ఇటుకలు అనేవి ఎట్లాంటివి తీసుకుంటే బాగుంటుంది, ఇలా అన్నీ కూడా చూసుకుంటూ ఉంటాం కదా. సో దీంతో పాటుగానే సిమెంట్ ఫ్రెండ్స్, మెయిన్ ఇంపార్టెంట్ సిమెంట్ ఇది. సో సిమెంట్ అనేది ఏ బ్రాండ్ సిమెంట్ అనేది యూస్ చేస్తున్నాము అండ్ ఎలా వాడుతున్నాం, మనం కన్స్ట్రక్షన్ టైంలో ఎలా వాడుతున్నాం అన్న దాన్ని బట్టి కూడా బిల్డింగ్ స్ట్రక్చర్ లైఫ్ అనేది దాని మీద డిపెండ్ అయితే ఉంటుంది. సరైన సిమెంట్ అనేది కనుక మనం కన్స్ట్రక్షన్ యూజ్ చేయకపోతే కనుక మెయిన్ క్రాక్స్ అయితే వస్తూ ఉంటాయి బిల్డింగ్స్కి. క్రాక్స్ రావడానికి ఇది ఒక రీజన్ అయితే ఉంటుంది. సో ఎలాంటి సిమెంట్ యూజ్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అని చెప్తాను ఈ వీడియోలో. సో సిమెంట్ ఎప్పుడైనా కూడా మెయిన్ చూసుకోవాల్సింది స్టోరేజ్ ప్లేస్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా కూడా సిమెంట్ స్టోర్ చేసే ప్లేస్ అనేది డైరెక్ట్గా నేల మీద పెట్టేయకూడదు. అట్లీస్ట్ ఒక 6 ఇంచుల హైట్లో పెట్టాలి. కింద చెక్కలు అలాంటివి పెట్టి దాని మీద తరప లాంటిది కప్పి ఆ తర్వాత మనం ఈ సిమెంట్ బ్యాగ్స్ అనేవి ప్లేస్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా సిమెంట్ బ్యాగ్స్ పెట్టే ప్లేస్ అనేది వాటర్ తగలకుండా కొంచెం దూరంగా ఉండే విధంగా అయితే చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే రెండవది, మీరు సిమెంట్ బ్యాగ్ తీసుకునే ముందు ఇది కూడా చూసుకోండి, దాని మీద ఒక డేట్ అయితే ఉంటుంది, షెల్ఫ్ లైఫ్ డేట్ అనేది. ఆ డేట్ నుంచి 3 మంత్స్ వరకు మనం ఏం ప్రాబ్లం లేకుండా ఆ సిమెంట్ అది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా తప్పకుండా చూసుకోండి. అండ్ అలాగే మనం సిమెంట్ అనేది ఎక్కడ ఏ విధంగా యూజ్ చేస్తున్నాం అంటే కాంక్రీట్ వర్క్లో ఎలా యూజ్ చేస్తున్నాం, ప్లాస్టింగ్ వర్క్లో ఎలా యూజ్ చేస్తున్నాం, బ్రిక్ వర్క్లో ఎలా యూజ్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. సిమెంట్ మనకి మిక్సింగ్ చేసే దాన్ని బట్టి కూడా బిల్డింగ్ లైఫ్ అయితే దాని మీద డిపెండ్ అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ కాంక్రీట్ వర్క్ చూసుకున్నాం అనుకోండి, అంటే కాలమ్స్లో, బీమ్స్లో, స్లాబ్స్లో చూసుకున్నాం అనుకోండి, ఎక్కువ శాతం M20 గ్రేడ్ అయితే యూజ్ చేస్తారు. 1:1.5:3 ఏంటిది అనుకుంటున్నారా? ఒక పార్ట్ మనం సిమెంట్ తీసుకున్నాం అంటే కనుక 1.5 పార్ట్స్ వచ్చేసరికి మనం శాండ్ తీసుకోవాలి, అంటే ఇసుక తీసుకోవాలి. 3 పార్ట్స్ వచ్చేసరికి అగ్రిగేట్ తీసుకోవాలి, అంటే కంకర తీసుకోవాలి. సో ఈ రేషియోలో మనం మిక్స్ చేసుకున్నట్లయితే కనుక పర్ఫెక్ట్గా ఒకదానికొకటి విడివిడిగా జాగ్రత్తగా కలుపుకొని మనం మిక్స్ చేసుకున్నాం అనుకోండి ప్రాపర్గానే, మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్లాస్టింగ్లో కూడా ఇంకొక విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. 1:4 అంటే ఒక పార్ట్ మనం సిమెంట్ తీసుకున్నామంటే 4 పార్ట్స్ ఆఫ్ వచ్చేసరికి మనకి శాండ్ తీసుకోవాలి, అంటే ఇసుక తీసుకోవాలి. సో ఈ టైప్లో ఏంటంటే మనం ప్లాస్టింగ్ మారేది మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ బ్రిక్ వర్క్ వచ్చేసరికి 1:4 సేమ్ దాంట్లోనే ప్లాస్టింగ్ తీసుకున్నాం కదా అట్లనే దీంట్లో కూడా తీసుకోవచ్చు. ఒక బ్యాగ్ సిమెంట్ తీసుకున్నట్లయితే ఒక 4 బ్యాగులు వచ్చేసరికి ఇసుక అనేది తీసుకోవాలి. అదే మనకి 9 ఇంచ్ వాల్ బ్రిక్ వర్క్లో అనుకోండి 1:6 కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే 1 పార్ట్ ఆఫ్ బ్యాగ్ సిమెంట్ తీసుకుంటాం, ఒక 6 పార్ట్స్ ఆఫ్ బ్యాగ్స్ వచ్చేసరికి శాండ్ అనేది తీసుకుంటాం. సో ఈ టైప్లో మనం ఏంటంటే మిక్సింగ్ చేసుకున్న దాన్ని బట్టి కూడా ఈ బిల్డింగ్ లైఫ్ అయితే డిపెండ్ అయితే ఉంటుంది. అండ్ ఇవన్నీ చూసుకుంటున్నాం, మిక్సింగ్ రేషియోస్ ఇవన్నీ చూసుకుంటున్నాం అనుకోవచ్చు. ఇంకొకటి కూడా మనం మెయిన్ చూసుకోవాలి, క్యూరింగ్. సో మెయిన్ తడపడం బట్టి కూడా బిల్డింగ్ లైఫ్ అయితే ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసుకున్నా కూడా బిల్డింగ్ తడిపే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అదే మీరు బ్రిక్ వర్క్ యూజ్ చేసుకున్నారనుకోండి ఒక రకంగా క్యూరింగ్ చేయాలి, కాంక్రీట్ వర్క్ యూజ్ చేస్తే కనుక ఇంకొక రకంగా అయితే యూజ్ చేసుకుంటూ ఉండాలి. సో 7 రోజులు, 14 రోజులు, 21 రోజులు, తర్వాత 28 రోజులు ఇలా క్యూరింగ్ చేసే పని అయితే ఉంటుంది మన కన్స్ట్రక్షన్ వర్క్లోని. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. మీరు కనుక మంచి సిమెంట్ అనేది తీసుకుందాం మన హౌస్ కన్స్ట్రక్షన్కి, లేదంటే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్కి ఎక్కడైనా కూడా తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక దాల్మియా సిమెంట్ అయితే యూజ్ చేయండి. ఈ సిమెంట్ అనేది 80 ఇయర్స్ నుంచి అయితే ఉండడం జరిగింది. అండ్ అంతేకాదు ఇది మెయిన్ ఐరన్ బార్స్కి మంచి గ్రిప్ అయితే ఇస్తుంది ఇందులో ఉన్న నానో బ్యాండింగ్ టెక్నాలజీ వల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది యూజ్ చేయడం వల్ల మనకి మెయిన్ క్రాక్స్ రాకుండా ఉంటాయి, కెమికల్ అటాక్ కూడా కాకుండా ఉంటాయి. అండ్ చమాయింపులు, గోడల నుంచి మీరు చూస్తుంటారు కదా చమాయింపులు, సో ఇవి ఏం రాకుండా అయితే ఉంటాయి. సో మీలో ఎవరైనా కూడా ఈ సిమెంట్ ఆర్డర్ చేసుకుందాం అనుకున్నట్లయితే కనుక దాల్మియా సిమెంట్ లింక్స్ ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకుని మీ హౌస్కి మంచి సిమెంట్ అయితే యూజ్ చేయడానికి ట్రై చేయండి.